యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాం. 1. భోజన పంక్తిని కూర్చున్న వారిలో ఒకడు యేసు చెప్పు మాటలు విని ఏమన్నాడు? జవాబు: భోజన పంక్తిని కూర్చున్న వారిలో ఒకడు యేసు చెప్పిన మాటలు విని దేవుని రాజ్యంలో భోజనము చేయువాడు ధన్యుడు అని చెప్పాను. 2. యేసు చెప్పిన ఉపమానంలో ఒక మనుషుడు విందు చేయించి ఎంతమందిని విందుకు పిలిచెను? జవాబు: ఒక మనుషుడు విందు చేయించి అనేకులను పిలిచెను. 3. విందు కాలమందు తన దాసునికి ఏమి చెప్పి పంపెను? జవాబు: ఇప్పుడు విందు సిద్ధమై ఉన్నది, రండిని పిలవబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. 4. విందుకు పిలవబడిన వారు దాసునితో ఏమి చెప్పారు? జవాబు: విందుకు పిలవబడిన వారు అందరూ దాసునికి నెపములు చెప్పారు. 5. మొదటివాడు ఏమి నెపము చెప్పాను? జవాబు: నేను ఒక పొలము కొని ఉన్నాను, ఆవశ్యముగా వెళ్ళి దానిని చూడవెళ్ళను, నన్ను క్షమించమని వేడుకుంటున్నానని నెపము చెప్పాను. 2వ వాడు ఏమి నెపము చెప్పాను? జవాబు: నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళుచున్నాను, నన్ను క్షమించమని వేడుకుంటున్నానని చెప్పాను. 7. 3వ వాడు ఏమి నెపము చెప్పాను? నేను ఒక స్త్రీని వివాహము చేసుకున్నాను, అందుచేత రాలేనని చెప్పాను. 8. పిలువబడిన వారు విందుకు రాను అన్నారని చెప్పినప్పుడు యజమానుడు తన దాసునితో ఏమన్నారు? జవాబు: పిలువబడిన వారు విందుకు రాము అన్నారని చెప్పినప్పుడు యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సందుల్లోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకుని రమ్మని తన దాసునితో చెప్పాను. 9. యజమానుడు చెప్పిన విధంగా చేసిన తరువాత దాసుడు ఏమి చెప్పాను? జవాబు: యజమానుడు చెప్పిన విధంగా పట్టణపు వీధులలోనూ సందులలో గల వారిని పిలిచినను ఇంకా చోటున్నదని దాసుడు యజమానుడితో చెప్పాను. 10. యజమానుడు దాసునికి మరల ఏమి చెప్పాను? జవాబు: నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడ వారిని బలవంతము చేయమని చెప్పాను. 11. చివరగా యజమానుడు ఏం చెప్పాడు? జవాబు: ఏలయనగా పిలవబడిన వారు ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడరని మీతో చెప్పుచున్నాను. నేను యేసుక్రీస్తుతో పాటు ఒక విందులో కూర్చున్నవాడు యేసుతో దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడు అని అన్నాడు. అయితే దేవుని రాజ్యంలో భోజనమునకు విందుకు ఆహ్వానించినను కొందరు రావడం లేదని యేసు చెప్పుచు యేసు ఒక ఉపమానము చెప్పాడు. ఆ ఉపమానం ప్రకారం పరలోక విందులకు పిలిచిన వారు అనేక నెపములు చెప్పి విందుకు రాకుండా ఉన్నారు. మనలో కూడా చాలామంది పరలోక విందుకు జారు చూపించేటటువంటి ప్రార్థనకు రాకుండా ఉన్నారు. దేవుని రాజ్యంలో విందు పొందాలంటే దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి, దేవునిలో సహవాసము కలిగి ఉండాలి, మరి బాప్తిసం తీసుకోవాలి, దేవుని శరీరమునకు సాదృశ్యమైనటువంటి రొట్టెను తినాలి, దేవుని రక్తమునకు సాదృశ్యమైనటువంటి మరి ద్రాక్షారసమును తీసుకోవాలి. మరి ఆ విధంగా దేవుని యొక్క విందు కార్యక్రమంలో పాల్గొనాలి. అట్టివాడు ధన్యుడు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.